హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో హెల్తీగా లైఫ్ లీడ్ చేసేలాగా డైట్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఈ మధ్య రెగ్యులర్ డేస్లో అందరూ డైటింగ్ అని చెప్పి న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతున్నారు. అండ్ వాళ్ళు 3-4 months వరకు డైటింగ్ది లిస్ట్ చెప్తారు. అండ్ దాని తర్వాత మనం ఏం చేయాలి అనేది ఎవరు మనకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. సో మనం డైటింగ్ ఆపిన తర్వాత రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలా లేదా, లేకపోతే ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది ఎవరికీ అర్థం కాదు అసలుకి. దాన్ని ఓవర్కమ్ చేయడానికే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్ డేస్లో అమ్మాయిలకు కూడా చాలా కామన్ ప్రాబ్లమ్స్ లైక్ పీరియడ్స్ కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఇవన్నీ చాలా ఫేస్ అవుతున్నారు. అండ్ అలాగే ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, బ్లడ్ క్లాట్ అవ్వడము, అండ్ హెవీ స్టమక్ పెయిన్ రావడము, అండ్ ప్రెగ్నెన్సీ ముందర ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఇలాగే అవుతుందన్నమాట. సో మనకి ప్రెగ్నెన్సీ ముందు ఈ డైట్ ఫాలో అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. సో ఏ అమ్మాయికైనా హెల్తీగా ఉంటుంది. అండ్ అబ్బాయిలు కూడా ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు అండ్ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో మనం ఈ రెగ్యులర్ లైఫ్లో ఎలాగా అంటే 40 అబోవ్ ఏజ్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకు మెయిన్గా ఏంటంటే మాకు టీ తాగాలి, కాఫీ తాగాలి అనేది ఎక్కువ అనిపిస్తుంటుంది. సో మీరు టీ, కాఫీ రెండు తీసుకోవచ్చు. కానీ గ్రీన్ టీ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల టీ, కాఫీ అనేది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు డేలో. లైక్ 2-3 times గ్రీన్ టీ తీసుకొని అండ్ 1 time టీ అయినా లేదా 1 time కాఫీ అయినా ఇలాగ తీసుకొని మనం డైట్ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు కొన్ని సీడ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ విటమిన్ ఈ కూడా ఎక్కువ కలిగి ఉంటుందన్నమాట. అలాగే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇది వాడటం వల్ల. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హార్ట్ కూడా చాలా మంచిది ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేటివి. అలాగే మీరు దీన్ని 100 grams తీసుకున్నారు అంటే డైలీ మీకు దీనివల్ల 585 calories ఆఫ్ ఎనర్జీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నూగులు. ఈ నూగుల వల్ల మనకి హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతాయి. అలాగే బోన్స్ అనేటివి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట లైఫ్ లాంగ్. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది యూస్ చేయడం వల్ల. అలాగే స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా అనేది ఇందులో మనం ఈజీగా ఫాలో చేసుకోవచ్చు. అలాగే హార్ట్ హెల్త్ కూడా మనము డే బై డే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పంప్కిన్ సీడ్స్. అండ్ పంప్కిన్ సీడ్స్లో మనకి న్యూట్రిషన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అలాగే ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింక్ అనేటివి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే పంప్కిన్ సీడ్స్ వచ్చేసి మన బోన్కి బూస్టింగ్ పవర్ అనేది ఎక్కువ ఇస్తుంది. అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పంప్కిన్ సీడ్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, ఇంకా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా ఈ పంప్కిన్ సీడ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఎక్కువ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనము వెయిట్ లాస్ అనేది గెయిన్ అవుతాం అనమాట. సో వెయిట్ అనేది అవ్వము. సో అలాగే ఇది డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, మన హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే దీనివల్ల క్యాన్సర్స్ అనేది లోయర్ రిస్క్లో ఉంటుందన్నమాట. అలాగే ఒబేసిటీ అనేది కూడా తగ్గిస్తుంది. అండ్ డయాబెటీస్ అనేది ఫుల్గా కంట్రోల్ అవుతుంది. సో ఏ డయాబెటిక్ పేషెంట్ అయినా సరే దీన్ని రెగ్యులర్గా మనం యూస్ చేయొచ్చు. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేది కూడా మనకి ఈ రెగ్యులర్ లైఫ్లో మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్. అండ్ వాటర్ మెలన్ సీడ్స్లో జింక్ అనేది ఉంటుంది. అండ్ జింక్ కంటే ఎక్కువగా మెగ్నీషియం అనేది ఉంటుంది. ఈ జింక్ అండ్ మెగ్నీషియం వల్ల నర్వ్ ఫంక్షన్ అనేది ఎక్కువ ప్లే చేస్తుంది అనమాట. సో DNA, ప్రోటీన్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది. అలాగే దీనివల్ల మనకి క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ మెలన్ సీడ్స్
కోవడం వల్ల ఇందులో మనకి విటమిన్స్ A, B6 అండ్ C ఉంటుంది. అందుకే మనకి ఇందులో స్కిన్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా, హెల్తీగా ఉంటుంది. సో ఈ వాటర్ మిలన్ సీడ్స్ అనేటివి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మనకి డే టు డే లైఫ్లో ఇవన్నీ ఎలా వాడాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసేసుకోవాలి. అండ్ అలాగే మనం తినే బ్రేక్ఫాస్ట్లో లంచ్తో పాటు మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ అండ్ వాల్నట్స్, పిస్తా, బాదం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు అలాగే కీరా, క్యారెట్ కూడా మనం తీసుకొని తినాలి. అండ్ వీటితో పాటు లైట్గా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోండి. మీరు చపాతీ అయితే చపాతీ, ఉప్మా అయితే ఉప్మా, రోటీ అయితే రోటీ, ఏదైనా సరే లైట్గా యాడ్ చేసుకొని తినండి, ఎలాంటి టిఫిన్ అయినా. కానీ ఇవి అనేది ఎక్కువ తీసుకోండి, లైక్ కీరా, క్యారెట్ ఎక్కువ తీసుకోండి. అండ్ సీడ్స్ వచ్చేసి ఓన్లీ 1 స్పూన్ మాత్రమే తీసుకోండి. నేనైతే వీడియోలో మీకు 2 స్పూన్స్ చూపించాను. ఇక్కడ నేను చిన్న స్పూన్ అనేది యూస్ చేశాను. సో మీరైతే 1 స్పూన్ అనేది యూస్ చేయండి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి మీరు లైక్ చపాతీ అయినా, మిల్లెట్స్ అయినా, బ్రౌన్ రైస్ అయినా తీసుకోండి. ఇన్ కేసు మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎక్కువ దానికి కర్రీ మాత్రం పెట్టుకోండి. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అండ్ మనకి హెల్తీగా ఉంటాము. అండ్ నైట్స్ వచ్చేసి లైక్ ఓట్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఇలాగా తీసేసుకోవచ్చు. సో మనం డైలీ ఇలాగా ఫాలో అవుతూ ఉన్నాము అంటే మన హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి మోస్ట్లీ లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి, స్టమక్ పెయిన్ నుంచి, బ్లడ్ క్లాట్స్ నుంచి కూడా మనము ఫ్రీ అయిపోవచ్చు. అండ్ అలాగే డైలీ లైఫ్ ఇలాగా ఫాలో అవుతూ ఉన్నాము అంటే మనము వెయిట్ లాస్ అయిపోతాము, హెల్తీగా ఉంటాము. అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది. సో మనం ఇలా డైలీ అనేది ఒక హెల్త్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేలాగా చేసుకోవాలి. అలాగే సీడ్స్ వచ్చేసి మనము నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ లేచి తినొచ్చు. లేదు అలా కాదు, మేము అలా తినలేము అనుకునే వాళ్ళు ఇలాగ కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసేసుకొని అలాగే ఏ సీడ్ అది సపరేట్గా వేయించుకోవాలి. సీడ్స్ అన్నీ మిక్స్ చేసి మాత్రము వేయించకండి, ఎందుకంటే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి అవి సరిగ్గా వేగవు. మీరు మాత్రం అన్నీ సపరేట్గానే వేయించండి. అండ్ తినేటప్పుడు అన్నీ ఒకేసారి తినండి. అండ్ అలాగే మనం మార్నింగ్ నేను చెప్పా కదా, కీరా, క్యారెట్ కూడా తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి అని. ఇలాగా ఒక కీరా తినండి, ఒక క్యారెట్ తినేయండి. అండ్ కీరా కూడా ఇలాగ పీల్ తీసేసుకొని చిన్నగా ముక్కలు చేసేసుకొని తినండి. అలాగే క్యారెట్ కూడా పీల్ తీసేసుకొని చిన్నగా ముక్కలు చేసేసుకొని తినండి. మోస్ట్లీ మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఇవి తినేస్తే ఇంకా టిఫిన్ అనేది మనం చేయలేము. సో ఇన్ కేస్ మీరు టిఫిన్ కూడా చేయాలి, మేము టిఫిన్ చేయకుండా ఉండలేకపోతున్నాము అంటే మీరు టిఫిన్ కూడా లైట్గా చేయండి, హెవీగా కాదు. మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి లైట్గానే తింటారు, నో ప్రాబ్లం అందులో. అండ్ అలాగే మనము నైట్ పడుకునే ముందు ఇలాగా వాల్నట్స్, బాదం అనేటివి కూడా నానబెట్టుకొని మార్నింగ్ తినండి. థ్యాంక్ యూ.